హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే లాస్ట్ క్లాస్లో వచ్చేసి లెఫ్ట్ అవుటర్ జాయిన్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇవాళ క్లాస్లో వచ్చేసి రైట్ అవుటర్ జాయిన్ గురించి మీకు చెప్తాను. సో దానికంటే ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మీకు నేను ఈ క్లాస్లో రైట్ అవుటర్ జాయిన్ గురించి చెప్తాను. సో రైట్ అవుటర్ జాయిన్ అనేది ఏంటి, సో దాని సింటాక్సెస్ మనం ఎలా రాస్తాం అనేది నేర్చుకుందాము. ఓకేనా? సో రైట్ అవుటర్ జాయిన్ వచ్చేసి the right outer join displays the matching rows from the both tables and unmatched rows from the right side table అనమాట. సో ఈ రైట్ అవుటర్ జాయిన్ అనేది మనము ఈ రైట్ అవుటర్ జాయిన్ ని యూజ్ చేసుకొని టూ టేబుల్స్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవాలి అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ ఈ రైట్ అవుటర్ జాయిన్ రెండు టేబుల్స్ లో మ్యాచ్ అయ్యే రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తారనమాట. తర్వాత అన్మ్యాచింగ్ రోస్ అనమాట. సో మ్యాచ్ కాని రోస్, మిగిలిన రోస్ అన్ని కూడా రైట్ సైడ్ టేబుల్లో ఏ రికార్డ్స్ అయితే మ్యాచ్ కానివి ఉంటాయో అవన్నీ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో రైట్ అవుటర్ జాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ డిస్ప్లే ది మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ది బోత్ టేబుల్ అండ్ అన్మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ ది రైట్ సైడ్ టేబుల్. ఓకేనా? సో ఈ పాయింట్ కూడా సేమ్ అనమాట. సో దిస్ విల్ డిస్ప్లే ద all matching records and the records which are in right hand side table. Okay, those that are not in left side table. సో అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనకి మ్యాచింగ్ రికార్డ్స్ అనేది ఇస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది అంటే, ఇంకా ఏమైనా రికార్డ్స్ మనకి రైట్ సైడ్ ఉన్న టేబుల్లో ఉన్న రికార్డ్స్ లెఫ్ట్ సైడ్ టేబుల్లో లేనివి. సో అంటే అప్పుడు రైట్ సైడ్ టేబుల్ మనకి అన్ని అన్మ్యాచ్డ్ రోస్ అనేటివి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో మనకి దీన్ని టూ వేస్ లో మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే టూ వేస్ లో మనం ఈ జాయిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2. సో దీని సింటాక్సెస్ మనము టూ వేస్ లో యూజ్ చేయొచ్చు. సో నార్మల్ గా ఎలా అంటే, వేర్ కండిషన్ యూజ్ చేసుకొని ఇలా ఇక్కడ మనకి ప్లస్ అనేది యాడ్ చేస్తాము. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ లెఫ్ట్ అంటే మనం రైట్ సైడ్ యాడ్ చేస్తాము ప్లస్, లైక్ రైట్ అంటే లెఫ్ట్ సైడ్ అనేది అలా ఆపోజిట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో లెఫ్ట్ అంటే మనం ఇక్కడ యాడ్ చేస్తాము, బట్ అది ఇచ్చే వాల్యూస్ ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు రైట్ సైడ్ టేబుల్ ప్లస్ యాడ్ చేసాము, బట్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అన్మ్యాచ్డ్ రోస్ ఇస్తాడు. అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్ ని రైట్ టేబుల్ గా తీసుకుంటాం అనమాట. సో అలాగా ఆపోజిట్ అనమాట. ఓకేనా? తర్వాత మనకి ఇంకొక సింటాక్స్ ఏంటి అంటే, రైట్ జాయిన్ అని ఇలా కీవర్డ్ ని యూజ్ చేసుకొని మనం సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది కూడా రాస్తాము. బట్ ఇక్కడ ఇలాగ మనం కీవర్డ్స్ యూజ్ చేసినప్పుడు, మీరు నా లాస్ట్ క్లాస్ చూసినట్లయితే అక్కడ మనం క్లియర్ గా చెప్పుకున్నాము ఆన్ క్లాస్ అంటే ఏంటి, యూజింగ్ క్లాస్ అంటే ఏంటి అని. సో ఇట్లా మనం కీవర్డ్స్ యూజ్ చేసేటప్పుడు వేర్ కండిషన్ అనేది వర్క్ అవ్వదు. అందుకనే మనము ఈ టూ కీవర్డ్స్ అన్నిటికీ యూజ్ చేసుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడైతే మనము ఎగ్జాంపుల్ చూద్దాము. సో రైట్ అవుటర్ జాయిన్ అంటే అర్థమైంది కదా. సో ఇట్ విల్ డిస్ప్లే ద మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ది బోత్ టేబుల్స్ అండ్ అన్మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ ది రైట్ సైడ్ టేబుల్. దట్స్ ఇట్, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఎగ్జాంపుల్ చూడడానికి మనకి అట్లీస్ట్ టూ టేబుల్స్ అనేటివి కావాలి కాబట్టి నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను టూ టేబుల్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో ఇలాగా నాకు టూ టేబుల్స్ అనేవి నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం రైట్ అవుటర్ జాయిన్ అనేది క్రియేట్ చేద్దాము. సో సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్. నేనైతే ఎంప్లాయీ టేబుల్ నుంచి నాకు కావాల్సిన కాలమ్స్ ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా సెలెక్ట్ స్టేట్మెంట్ లో. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్. తర్వాత నేను ఇక్కడ 3 కాలమ్స్ ని తీసుకుంటున్నాను ఎంప్లాయీ టేబుల్ నుంచి. అలాగే డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ తీసుకుంటున్నా. ఓకే, ఫ్రమ్ మనం సింటాక్స్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనం కాలమ్స్ అన్ని డిఫైన్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్రమ్ అని ఇచ్చి టూ టేబుల్స్ నేమ్స్ అనేవి మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం విత్ కామా సెపరేట్. ఓకే, సో ఫస్ట్ టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ అని ఇస్తున్నాను. సెకండ్ ఇక్కడ నేను అలియాస్ ఇస్తున్నా. ఎంప్లాయీ టేబుల్ కి అలియాస్ ఈ అని ఇస్తున్నా. డిఈపిటి టేబుల్ కి డి అని ఇస్తున్నా. ఓకేనా? సో
నెక్స్ట్ మనకి ఏముందంటే వేర్ కండిషన్ ఉంది. వేర్ కండిషన్‌లో ఎలా అంటే ఫస్ట్ టేబుల్ నేమ్ డాట్ కాలమ్ నేమ్ రైట్ ఔటర్ జాయిన్ కాబట్టి మనం ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ అనేది యాడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ వేర్ సో నాకు ఇక్కడ రైట్ సైడ్ టేబుల్ వచ్చేసి ఈఎంపీ అనుకుంటున్నా, ఈ టేబుల్ అనుకుంటున్నా. ఓకేనా. సో దీనికి మనం ఇక్కడ అలియాస్ అనేది ఇచ్చాం కాబట్టి మనం టేబుల్ నేమ్ మెన్షన్ చేయకుండా జస్ట్ ఆలియాస్ నేను ఇస్తున్నా. సో ఈ రెండు టేబుల్స్ లో మనం ఏ కాలమ్ ని బేస్ చేసుకొని జాయిన్ కండిషన్ రాయాలి అనుకుంటున్నామంటే డిపార్ట్మెంట్ నెంబర్ అన్నమాట. ఓకేనా. సో ఈ 2 టేబుల్స్ లో మనకు మ్యాచ్ అయ్యే డేటా వచ్చేసి ఈ కాలమ్ అన్నమాట. సో అందుకని నేను డిఈపిటి నెంబర్ అనే కాలమ్ ఇస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ లో కూడా డిఈపిటి నెంబర్ అనే కాలమ్ ఉంది. సో నేను ఆ కాలమ్ ని మెన్షన్ చేస్తున్నాను. సో ఇది మనము రైట్ ఔటర్ జాయిన్ కాబట్టి నేను ఇక్కడ ప్లస్ యాడ్ చేస్తున్నాను. సో అంతే. సో అలాగా ఇప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఫస్ట్ ఈ 2 టేబుల్స్ లో మ్యాచ్ అయ్యే రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ మ్యాచ్ కాని రికార్డ్స్ రైట్ సైడ్ టేబుల్ లో ఉన్నవి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడైతే మనము చెక్ చేద్దాం ఇది డేటాని ఎలా డిస్ప్లే చేస్తుంది అనేసి. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ కండిషన్ బేస్ చేసుకొని ఒరాకిల్ అనేది డేటాని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఈ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలం ఉంది. సో ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ 10 అనే వాల్యూని తీసుకుంటుంది. సో 10 ఈక్వల్ టు డీగా. సో డిపార్ట్మెంట్ అనేది 10. సో మనకి ఈ కండిషన్ అన్ని 10 ఈక్వల్ టు 10 ట్రూ కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఈ రికార్డ్ ని మనకి డిస్ప్లే చేస్తుంది. 1111 సింధు అనలిస్ట్ అని చెప్పేసి తర్వాత మనకి డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి లొకేషన్ ఏంటి. సో ఇక్కడ చూస్తే 1111 సింధు అనలిస్ట్ మనకి ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి ఆమె వర్క్ చేసే లొకేషన్ ఏంటి కావాలి కాబట్టి 2 టేబుల్స్ ని బేస్ చేసుకొని మనం 1 టేబుల్ గా క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో అలాగా నెక్స్ట్ రికార్డ్కి వెళ్తుంది. మళ్ళీ ఎంప్లాయీ టేబుల్ 20 ఉంది. 20 ఈక్వల్ టు ఇక్కడ 20 ఉంది. సో మ్యాచ్ అవుతుంది కదా రికార్డ్. సో 20 ఈక్వల్ టు 20 మ్యాచ్ అవుతుంది అండ్ ట్రూ కండిషన్ అవుతుంది. సో అందుకని మనకి సెకండ్ రికార్డ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. నెక్స్ట్ థర్డ్ రికార్డ్కి వెళ్తుంది అనమాట. థర్డ్ అంటే 10 అనమాట. సో 10 ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఈ కండిషన్ అనేది మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి ఈ రికార్డ్ కూడా 333 రాణి మేనేజర్ అని చెప్పే రికార్డ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. ఓకేనా. సో ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ మనకు వస్తున్న కండిషన్ ఏంటి 40. సో 40 డిపార్ట్మెంట్ ఐడి మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో మ్యాచ్ అవ్వడం లేదు. అంటే అసలు ఆ 40 అనే డిపార్ట్మెంట్ నెంబరే లేదనమాట. సో అది అన్మ్యాచ్డ్ రో అనమాట. సో ఈ రికార్డ్ అనేది డిస్ప్లే అవ్వదు. నార్మల్గా అయితే మనకి అన్మ్యాచ్డ్ రో ఈ రికార్డ్. సో ఇది రైట్ సైడ్ టేబుల్ కాబట్టి మనం ఏం చెప్తాము మ్యాచ్డ్ రోస్ ఫ్రమ్ ది బోత్ టేబుల్ అని చెప్తాం. సో రెండు టేబుల్స్ లో మ్యాచ్ అయ్యే రోస్ మనకి 3 రికార్డ్స్ అనమాట. ఆ 3 రికార్డ్స్ ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ టేబుల్ అంటే డిఈపిటి టేబుల్ వస్తుంది అనమాట. ఓకేనా. సో డిఈపిటి టేబుల్లో మనకి రిమైనింగ్ ఉన్న రికార్డ్స్ ఏంటి అంటే హెచ్ఆర్ బాంబే అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డిపార్ట్మెంట్ నేమ్ హెచ్ఆర్ బాంబే అని ఇచ్చింది. సో ఇక్కడ రికార్డ్స్ మనకి ఎంటీ ఇచ్చింది అనమాట. ఇక్కడ మనకి ఏవి ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇవి రైట్ సైడ్ టేబుల్లో మ్యాచింగ్ కానీ రోస్ కూడా మనకి డిస్ప్లే చేసింది. ఫస్ట్ మనకి 3 రికార్డ్స్ 2 టేబుల్స్ లో మ్యాచ్ అయిన రోస్ ని డిస్ప్లే చేసింది. సో అలాగా రైట్ సైడ్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ని అన్మ్యాచింగ్ రోస్ ని కూడా మనకి ఇక్కడ ఇస్తుంది అని. ఓకేనా. సో అది రైట్ అవుటర్ జాయిన్ అంటే. సో ఇక్కడైతే మనము వేర్ కండిషన్ యూస్ చేసుకొని ప్లస్ అని యాడ్ చేసాం కదా. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ గా ఉంటే ఈ ప్లస్ అనేది ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అని మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తే మీరు ఇలా కీబోర్డ్ యూస్ చేసుకొని సింపుల్ గా ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది రాసేసుకోవచ్చు. మనం ఇప్పుడు రాస్తాము అదే మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడైతే మనము ఇక్కడ నేను రైట్ జాయిన్ ఇస్తున్నాను. రైట్ జాయిన్ అనే కీవర్డ్ స్పెసిఫై చేస్తున్నా. రైట్ జాయిన్. సో ఇక్కడ మనకి రైట్ జాయిన్ అంటే ఇలా కీవర్డ్స్ ని మనం యూజ్ చేసేటప్పుడు చెప్పాను కదా మనకి వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మీకు ఆ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో అందుకనే మనకి స్పెసిఫిక్ గా 2 క్లాసెస్ ఉన్నాయి జాయిన్స్ లో, ఆన్ అని ఒకటి యూజింగ్ అని ఒకటి. సో
లాస్ట్ క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, యూజింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామని. సో, యూజింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే 2 టేబుల్స్‌లో సేమ్ కాలమ్ నేమ్ ఉన్నప్పుడు ఒక్కసారే మనం మెన్షన్ చేయొచ్చు బ్రేసెస్‌లో. ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే 2 టేబుల్స్‌లో కాలమ్ నేమ్ డిఫరెంట్‌గా ఉంది. డేటా టైప్ అనేది సేమ్ ఉండొచ్చు. అలాంటప్పుడు మనకి యాన్ అనేది యూజ్ అవుతదనమాట. సో, ఇప్పుడు నేను మీకు 2 ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఆన్ యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ వేర్ ప్లేస్‌లో నేను ఆన్ యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తా. మనకి ఇక్కడ ఏ రికార్డ్స్ వచ్చాయో మనకి ఈ ఆన్ యూజ్ చేసినప్పుడు కూడా మనకు అవే లైక్ ఆ అవుట్‌పుట్టే రావాలి. సో, ఇక్కడ మనకి ప్లస్ అనేది అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసేస్తా. మీరు ఇంకొక డౌట్ రావచ్చు. ఇక్కడ మనం రైట్ జాయిన్ అని ఏం మెన్షన్ చేయలేదు. బట్ జస్ట్ ప్లస్ అని యాడ్ చేసాం. దీన్ని మీకు ఒరాకిల్ ఆటోమేటిక్‌గా ఏం అర్థం చేసుకుంటది అంటే రైట్ ఔటర్ జాయిన్ అని అది ఆటోమేటిక్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటది. సో, అందుకని మనకి రిజల్ట్ అలా ఇస్తది. ఓకేనా? సో, ఇక్కడ మనము స్పెసిఫై చేస్తున్నాం రైట్ జాయిన్ అని చెప్పేసి. అందుకని మనకిక్కడ ప్లస్ అవసరం లేదు. మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో, నేనిప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో, చూడండి మనకి వేర్ క్లాస్‌లో ఇచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ యాడ్ చేసినప్పుడు మనకి ఎలాంటి డేటా వచ్చిందో, ఇక్కడ ఆన్ అని కీవర్డ్ యూజ్ చేసి సేమ్ కండిషన్ పెట్టినప్పుడు కూడా మనకి సేమ్ డేటానే వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు యూజింగ్ కూడా యూజ్ చేయొచ్చు. బేసిక్‌గా ఇక్కడ యూజింగ్ అనే యూజ్ చేయాలి. ఎందుకు అంటే డీఈపీటీ నంబర్ అనే 2 టేబుల్స్‌లో సేమ్ కాలమ్ నేమ్ ఉంది. సో, మనం ఈజీగా యూజింగ్ అని యూజ్ చేయొచ్చనమాట. సో, నేనిప్పుడు యూజింగ్ యూజింగ్ యూజ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్ కాలమ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయొచ్చు. ఏ అలియాస్ నేమ్స్ ఏమి అవసరం లేదు. ఓకేనా? సో, ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో, చూడండి మనకి యూజ్ చేసినప్పుడు కూడా సేమ్ డేటానే వచ్చింది. సో, ఇలాగ మనము ఆన్ క్లాసు, యూజింగ్ క్లాస్ అనేది ఇలా యూజ్ అవుతాయి మనకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ప్రతీదీ వేర్ కండిషన్‌లో కాకుండా ఇలా ఆన్ కండిషన్ యూజింగ్ క్లాస్ యూజ్ చేసుకొని మనము క్వెరీస్ రాస్తామనమాట. సో, అంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఈ రైట్ ఔటర్ జాయిన్ అనేది. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి రైట్ సైడ్ టేబుల్‌లో రిమైనింగ్ రికార్డ్స్ ఇచ్చింది. బట్ లెఫ్ట్ సైడ్ ఇంకొక టేబుల్‌లో ఇక్కడ మనకి నల్ వాల్యూస్‌ని ఇచ్చిందనమాట. ఇక్కడ ఎంప్టీగా ఇచ్చింది. అంటే ఎంప్టీ కాదు. నల్ అనేది. సో, నల్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎనీథింగ్ కాబట్టి మనకి ఇక్కడ ఏం కనిపించడం లేదు. బట్ ఇది నల్ కిందకే వస్తది. ఓకేనా? సో, అంతే ఫ్రెండ్స్. ఈ రైట్ ఔటర్ జాయిన్ అంటే సింపుల్‌గా మీరు ఇలా నేర్చేసుకోవచ్చు. అండ్ సింపుల్‌గా అంటే ఏమైనా ఇంటర్వ్యూస్‌లో మిమ్మల్ని క్వెషన్స్ అడిగినప్పుడు కూడా ఇది ఈజీగా చెప్పేయొచ్చు. అంతే ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు కూడా. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. చాలామంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు. బట్ ఒక్క లైక్ ఇవ్వండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీకు నచ్చింది అనేది నాకు కాన్సెప్ట్ కాబట్టి మీకు నచ్చాలి, మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఇలా వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి చాలు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక జాయిన్ గురించి నేర్చుకుందాము. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ఫుల్ ఔటర్ జాయిన్ గురించి నేర్చుకుందాము. సో, నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జాయిన్ గురించి చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకు అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉండటం వల్ల చాలామంది ఎక్కువ చూడడం లేదనమాట. ఎక్కువ స్కిప్ చేసేస్తున్నారు. అందుకే సింపుల్‌గా షార్ట్ వీడియోస్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నా. సో, అందుకని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జాయిన్ గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.